ఇదైతే చూడండి కర్ణాటకలో చిన్న విలేజ్, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. దాదాపు ఒక 10 టనల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టనల్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ పట్టిద్ది. బట్ కాకపోతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, గోలగోలు చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఒక వార్డులో చెప్పాలంటే ఇదే लोग सोचते पानी आए. మేము జస్ట్ అలా దిగామో లేదో దీనమ్మ బీభత్సమైన వాన స్టార్ట్ అయింది. మేము ట్రైన్ వాస్కోడిగామాలో దిగాం. వాస్కోడిగామా టు కలంగడికి చాలా ఎక్కువ కాస్ట్ అడిగారు క్యాబ్స్ వాళ్ళు. దెన్ అందుకే మేము బస్ పట్టుకున్నాం. జస్ట్ 30 రూపీస్ ఛార్జ్లో అయిపోయింది. వచ్చి రెస్ట్ తీసుకుంటారు తప్పుగా. అందుకే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వాటర్ స్పోర్ట్స్ బెస్ట్ స్పోర్ట్స్ పార్టీ ఉంటే దానికి స్టార్ట్ అయ్యాం. బస్సులో అందరు స్ట్రేంజర్స్ ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీతో వచ్చారు. బట్ కాకపోతే చాలా చాలా ఎంజాయ్ చేశాం మేము. బస్ దిగంగానే ఇంకా మా బోట్ అయితే ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్తున్నారు. ఇదైతే హార్బర్, కొంచెం దూరం అలానే వాకబుల్ డిస్టెన్సే. అదిగోండి ఎదురు కనిపిస్తుంది రైట్ సైడ్లో, అదే ఆ బోట్. దాంట్లోనే వాటర్ స్పోర్ట్స్ ప్లస్ పార్టీ ఉండేది. అలా స్టెప్స్ దిగి లోపలికి ఎంటర్ అవ్వాలి. అదిగోండి లోపలికి వచ్చేసాను. నేనైతే చెప్పాగా డిస్కౌంట్ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మంచి సీనరీ అయితే ఉంది. అయిపోయిందిగా. ఇప్పుడు పైకి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే లైక్ అక్కడ డైనింగ్ అవన్నీ ఉంటాయి. ఫుడ్ సెక్షన్ అయితే పైన అప్పర్ ఆఫ్ ది బోట్లో లైక్ బఫే సిస్టమ్ లా ఉంటుంది. లైక్ వాళ్ళు సర్వ్ చేస్తారు, మనం కూడా పెట్టుకోవచ్చు ఇష్టం ఉంటుంది. అప్పటికే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఆ డేకి ఇంకా చాలా ఆకలి మీద ఉండి ఇంకా ఫాస్ట్గా వచ్చేసినాం. ఇంకా అందరూ ఇంకా తినడంలో ముందుకుపోయారు. మేమైతే చికెన్ తీసుకోలేదు, మనీ అయితే తీసుకున్నాడు. చికెన్ లప్ లాగిస్తున్నాడు. ఎవరేదన్నా అయిపోంటారా బాబు అని. ఫైనల్లీ అయితే అనౌన్స్మెంట్ అయితే అయింది వాటర్ స్పోర్ట్స్ గురించి. ఇంకందరిలో వెలుగు వచ్చింది. అందరు లైఫ్ జాకెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు, అందరూ వేసేసుకుంటున్నారు. పెద్ద డౌట్ ఏంటంటే మొబైల్స్ ఎక్కడ పెట్టాలని చెప్పి ఈ మినిట్లో. ఆ మొబైల్ ఇంకా మనం పర్సనల్ లైక్ యాక్సెసరీస్ ఏదో చేస్తాంగా, అది ఎక్కడ పెట్టాలని చెప్పి చాలా టైం తర్వాత వాడే మళ్ళీ రీకాల్ ఇచ్చాడు. మా దగ్గర అన్నీ మీరు పెట్టచ్చు అని చెప్పి. అప్పుడు అందరూ కాస్త ఇదయ్యారు, రిలీఫ్ అయ్యారు. లేకపోతే అప్పుడు దాకా ఇంతే. దీనిలో 3 రైడ్స్ అయితే చేయిస్తారు. బనానా రైడ్, దాని తర్వాత స్పీడ్ బోట్, నెంబర్ 3 ఇంకేదో ఉంది. 3 చేయించారు మొత్తం, నేమ్ గుర్తులేదు. మొత్తం 3 రైడ్స్ చేయిస్తారు. బాబాయ్ కూడా మొబైల్ ఇదైతే బనానా రైడ్ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా, ఎందుకంటే అక్కడ మొబైల్ తీసుకెళ్ళడం సేఫా కాదు తెలియదు. బట్ తీసుకెళ్ళా. మరైతే సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయ్యింది. మేము ముగ్గురం బోట్లోనే ఉన్నాం. వేరే ఒక అన్నయ్య కనిపిస్తే ఆయనకి ఇచ్చి ఆయన క్యాప్చర్ చేశాడు ఇది వీడియో. దీన్ని అయితే స్పీడ్ బోట్ అంటారు. నేను వీడియో ఫాస్ట్ చేసా. ఇదైతే ఓ 3-4 మినిట్స్ అలా తిప్పుతాడు. అదో ఒక రౌండ్ ఆర్ 2 రౌండ్స్ చేసి అయితే ఇంకో రైడ్ స్టార్ట్ అయింది. దానిలో అయితే ఆ కరువు దగ్గర బొమ్మను ఒక రౌండ్ అయితే తిప్పుతాడు. అక్కడ గలగలాన్ని అయితే రీల్ కోసం వీడియో చేద్దాం అనుకున్నా. ఈ లోపు అయితే లోపల మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెందుకు టైం వేస్ట్ చేద్దాం, చలో లోపలికి ఇలా లోపలికి వచ్చాము. లేదా ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అయింది.
ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డ్యాన్స్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. దీంతో ఈ డే ఎండ్ అయ్యిద్ది. బాయ్ గైస్, పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 అంటే దరిద్రం ఉంటే పార్ట్ 2 ఏంటరా బాబు అనుకోవద్దు. చూడండి, చేశారు కాబట్టి చూడండి. బాయ్.